ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడ పేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో ఈ వేడుకలు జరిగాయి. నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశానికి తొలి ప్రధానిగా అత్యధిక కాలం అంటే 6 సార్లు ఆ పదవి చేపట్టిన ప్రధానిగా కూడా జవహర్లాల్ నెహ్రూ రికార్డు సృష్టించారని చెప్పారు. నేడు భారతదేశ అన్ని రంగాల్లో ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం కావడానికి తొలి ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు. దేశ అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని బ్రిటిష్ వలస దోపిడీలో దేశం ఆర్థికంగా చితికిపోయిన దాని నుంచి బయటపడేలా చేసిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. పంచవర్ష ప్రణాళికను ప్రారంభించి దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. నేడు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుందని జోష్యం చెప్పారు. పిసిసి ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి నెహ్రూ తన జీవితాన్ని పణంగా పెట్టారని చెప్పారు. మహాత్మా గాంధీ తర్వాత ఉద్యమ పోరాటంలో 2వ స్థానంలో నిలిచి దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించారని అన్నారు. ఈ సమయంలోనే జైలు జీవితాన్ని కూడా అనుభవించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మరింతగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాగంటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ముఖ్య మహిళగా తయారై దేశాన్ని ముందుకు నడిపించారని చెప్పారు. తిరుపతి ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ చిత్తూరు శివశంకరి సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని ఎంతగా ప్రేమించారో పిల్లల్ని సైతం ఆయన అంతగా అభిమానించారని నేతల్ని కొనియాడారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తన కుమార్తె ఇందిరాగాంధీకి జైలు నుంచే ఉత్తరాలు రాశారని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, డిసిసి ప్రధాన కార్యదర్శి ఐరాల లోకేష్, ఏఐసిసి బీసీ సెల్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జ్యోతిశ్వర్ నాయక్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి గోపి, అలాగే వెంకటరామయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ గారితో పాటు నెహ్రూ గారు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947లో ఆగస్టు 15 తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ గారిని నియమించడం జరిగింది. అప్పటి నుంచి 16 సంవత్సరాలు అతను భారత ప్రధానిగా ఉండటం జరిగింది. మతోన్మాదులు కొంతమంది ఈ యొక్క నెహ్రూ పైన విషం చిమ్ముతున్నారు. అయితే గాంధీ పైన కానీ, వల్లభాయ్ పటేల్ పైన కానీ, సుభాష్ చంద్రబోస్ పైన కానీ, అంబేద్కర్ పైన కానీ చూపించినటువంటి ప్రేమ నెహ్రూ పైన చూపించడం లేదు. దానికి కారణం ఏంటంటే అతను తీసుకొచ్చిన సంస్కరణలు ఈ రోజుకి అమలు జరుగుతున్నాయి. వాటినంతా రూపుమాపేదానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి చరిత్రల్ని చెరిపేసి వాళ్ళు కొత్త చరిత్ర సృష్టించాలనే ఒక నెపంతో నెహ్రూ గారిపైన విషం చిమ్ముతున్నారు. నిజానికి ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చినటువంటి బాటలే ఈరోజు మనం నడుస్తున్నాం. కాబట్టి నెహ్రూ గారిని స్ఫూర్తిగా తీసుకొని యువతంతా కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మన మొట్టమొదటి భారత ప్రధాని చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు చాచా నెహ్రూ గారి గురించి చెప్పాలంటే ఆయన చేసిన సంస్కరణలు IIT అయితే ఏమి, వృద్ధులకి ఈ నివాస కేంద్రాలు అయితే ఏమి, మహిళా చట్టాలు అయితే ఏమి, ఎన్నో గొప్ప గొప్ప విషయాలలో నెహ్రూ గారు చేసిన సంస్కరణలు చాలా ఉన్నాయి. అతను నిర్మించిన అనేక ఉక్కు ఫ్యాక్టరీలు అయితే అన్నిటినీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ పోతున్నాడు. ఇవన్నీ చాచా నెహ్రూ గారు మనం ఆయన ఆశయాలను మనం గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మనం చిల్డ్రన్స్ డేగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని గుర్తించి ఆయన ఈరోజు దేశంలో ఉన్న అన్ని ప్రాజెక్టును కంప్లీట్ చేసి రైతులకు కానీ, అదేవిధంగా పసిపిల్లలకి విద్యాబుద్ధుల్ని కల్పించాలని
పూర్తి స్థాయి విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి గట్టి పునాది వేసిన చాచా నెహ్రూ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున స్మరించుకుంటూ ఆయనకి నివాళులు. ఈరోజు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆయన ఒక భారతదేశానికే మొట్టమొదటి ప్రధానమంత్రి, ఆయన ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందడం. 1889 ఉత్తరప్రదేశ్ అలహాబాద్లో ఆయన జన్మించారు. ఆయన గాంధీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావడం మా అందరూ కూడా సంతోషం. ఇందిరాగాంధీ గారి కుమారుడు, ఆయన బారిస్టర్ వృత్తి చేశారు. ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి ఈరోజు దేశానికి ఎంతో గొప్ప వ్యక్తిగా నిలవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా మా అందరి గౌరవ కారణంగా మేము చెప్పుకుంటూ జవహర్ నెహ్రూ